తమిళనాడు రాష్ట్రం కులంకట్టు నాయకర్ ప్రాంతానికి చెందిన భగవతి శారద ప్రియాలు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వద్ద భక్తుల్లా నటిస్తూ యాత్రికులతో కలిసిపోయి వారి వద్ద నుంచి విలువైన వస్తువులు నగదును చోరీ చేసే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించి నిందితుల నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని అడిషనల్ ఎస్పీ నాగభూషణ్ రావు తెలిపారు. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆదేశాలు ఇస్తే మేము మన క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్కి సిఐ అబ్బన్నకు మా ఐడి పార్టీకి వాళ్ళకంతా ఆదేశాలు ఇచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశాలు ఇచ్చాను. మా ఐడి పార్టీ వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు మన శ్రీనివాసం దగ్గర మామూలు ఈ ఇద్దరు ఆడోళ్ళని గుర్తు తెలియని ఆడోళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత అఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2 ఆర్ ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురం జిల్లా, రామనాథపురము తిరుచి జిల్లా, తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకర్. వీళ్ళకి వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి, ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన తిరుపతి క్రైమ్ కేసు 1. సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ ఫోన్లు, ఒక 6,500 రూపాయలు రికవరీ చేయబడినది. దీని సిబ్బందికి వచ్చేసి ఎస్పీ మన ఆదేశాల మేరకు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వమని చెప్పారు. ఈ విధంగానే మన ప్రజలకు కూడా చెప్పేదేమంటే, ప్రయాణికులకు పిలిగ్రిమేజ్ చెప్పేదేమంటే, కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులు చూసుకొని ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు.